హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏంది పొద్దుగానే బండిని ముందరెట్టుకొని కూర్చున్నారు అనుకున్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి కాబట్టి ఇంకా బండ్లు, ఎద్దుల బండ్లు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ ఊరేగింపుగా వెళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వస్తాయి. కాబట్టి ఇంకా మన దగ్గర కూడా ఎద్దుల బండి ఉంది కాబట్టి ఇంకా దాన్ని కడిగి మంచిగా డెకరేషన్ చేసి సాయంత్రం పోయి గుడికాడ తిప్పుకొని రావాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకా పొద్దున్నే ఇంటికి ఇట్లా చేస్తున్నా అంటే అది బండి గిరాలు నడుమ ఇరుసు ఒట్టిగా అయింది. ఈ ఇనుపరాడు ఒట్టిగా అయ్యి మొత్తం రాసుకుపోతుంది. కాబట్టి దానికి ఇంకా జనుము అంటారు, దాని జనుము నారతో వేస్తారు. కానీ నార అందుబాటులో లేదు కాబట్టి నేను కాటన్ బట్టను కాలిన ఇలా కలిపి ఒత్తులు అంటారు, అట్లా వేస్తే ఒత్తులు వేస్తారు అనమాట. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒత్తులు వేసేది అయిపోయింది. ఇంకా మొత్తం ఒత్తులు వేసేది అయిపోయే వరకు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా బాగా ఆకలి దంచి కొడుతుందని చెప్పేసి చల్ల నీళ్ళతోనే స్నానం చేసేసి ఇంత అన్నం పెట్టుకొని తింటున్నా. ఇక్కడ మా వాళ్ళు దేవార్లు కట్టడానికి పోలేలు చేస్తున్నారు. దానిని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, కానీ ఇంకా దేవార్లు కట్టే వరకు తినకూడదు అన్నారు కాబట్టి అన్నం పెట్టుకొని తింటున్నా. ఫ్రెండ్స్, ఇంకా తిన్న తర్వాత ఎద్దులను కడుగుదాం. మన ఇంటికాడ నీళ్ళు చూస్తే ఇంటికాడ నీళ్ళు లేవు. ఇంకా అందుకే ఎద్దులనే ట్యాంక్ కాడికి పట్టుకుపోయి కడుగుతున్నాం. ఇంకా ఆ ట్యాంక్ ఆడ కూడా ట్యాంకులో నీళ్ళు లేవంట, నల్లలు సన్న వస్తున్నాయి. ఇంకా సన్న నీళ్ళతోనే ఎట్లనో లాగా అని చెప్పేసి కడుక్కొని ఇంకా వచ్చినాం. ఇంకా ఏమన్నా పెట్టు ఉన్నవే కరే అంటే మళ్ళా అందులో చూపించినట్లు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా ఎడ్లను బండిని కడగడం కంప్లీట్ అయింది. ఇంకా బండిని ఎడ్లను రెడీ చేస్తున్నాను అనమాట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా రెడీ చేసినో చిన్న కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎద్దులను ఇట్లా రెడీ చేసినాం. ఎద్దులు ఎట్లా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మొత్తానికి సాయంత్రం 5 గంటలకు ఇంకా బండి కట్టుకొని మా ఇంటి దేవుడు అయినటువంటి రాజమూరు ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం దగ్గరకు పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అటు నుంచి అటే గుడి కాడుకు పోయినాం. ఇక అక్కడ పోయినాక బంద్ చేసినాక ఎక్కిస్తాను. వాళ్ళని అంటే ఎక్కించిరా అట్లే ఈతలకి రా. ఓడెక్కిండు, మనగాడు ఎక్కిండు, ఓన్ ఎక్కిండి. వెంకటేష్ ఇక్కడ నిలబడండి, బయటకు దొరకపోతే అది ఇప్పుడు మనిషి తాళ సార్ కనబడతాడు. ఇక్కడ చేయనా చరణ్ గారు వస్తలేడు కదా పైన వాడు పొడుగులేడు వాళ్ళకన్నా
గోవింద గోవింద రాజమురాని స్వామి గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద రమణ గోవింద గోవింద. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా గుడి దగ్గరకు వచ్చి తిరుగుతుంటే మా బ్యాడ్ లక్ ఏమో కానీ ఒక ఎద్దు కాళ్ళు పైపులలో ఇరుకబడి ఎద్దు కింద పడింది. అయితే ఆడ పైపులు ఎక్కడిరా అంటే గుడి దగ్గరనే నర్సరీ ఉందన్నమాట. ఆ నర్సరీ గేట్ కాడ ట్రాక్టర్లు తట్టడానికి అని చెప్పేసి పైపులు వేసారు. అది మేము చూసుకోలేదు. ఫస్ట్ చూసుకుని ఉంటేనేమో ఎట్లా అవుతుండేనేమో కానీ చూసుకోకుండా పోయినాం. ఇంకా ఒక ఎద్దు కాళ్ళు రెండో ఇంటికి కాళ్ళు పైపులలో ఇరుకబడి ఎద్దు కింద పడింది. పాపం దానికి చిన్నగా డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ కూడా అయింది. అయితే నేను ఇంకా ఒకటే రౌండ్ తిప్పి నేను ఇంటికి వేసుకోపోతా అంటే అందరుండి అట్లా మీ ఊళ్ళో ఒక్కటే ఎద్దుల బండి ఉంది అని చెప్పేసి అప్పుడప్పుడే ఆ పైపులు తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత ఇంకా 5 సుట్లు తిప్పి ఇంటికి తీసుకొని వచ్చిన. ఇంకా ఆ టెన్షన్లో పడి వీడియోలు ఏం తీసుకోలేదు. ఇంకా ఇవి వేరే అక్క ఫోన్లో తీసుకున్న వీడియోలు నాకు పంపించింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎద్దుకు బ్లీడింగ్ అయిన దగ్గర చిన్న పసుపు అంటించిన అన్నమాట.